ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇప్పుడు భారత్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోందా? హార్మోజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ ఆధ్వర్యంలో 35 దేశాల సమావేశం జరగబోతోంది. ఇండియాకు ఒక ప్రత్యేక ఆహ్వానం పంపింది బ్రిటన్. వర్చువల్గా హాజరైన భారత విదేశాంగ కార్యదర్శి హార్మోజ్ జలసంధి మూసివేయడంతో ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే దానికి సంబంధించి చర్చించబోతున్నారు. ప్రపంచానికి అవసరమైన చమురులో 20% హార్మూజ్ గుండానే రవాణా అవుతుంది. హార్మూజ్ ఇండియాకు కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. గల్ఫ్ రాజకీయాల్లో ఇండియా కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సంకల్ప్ పేరుతో గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ నేవీ యాక్టివిటీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయించడానికి సంబంధించి మొత్తం 30 దేశాలతో ఇప్పుడు యూకే ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్లో ఇండియా కూడా ఒక కీలక భాగస్వామి కాబోతున్నారు. చాలా విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇండియాకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ అక్కడి నుంచి రావడం అనేది చాలా మనం చూస్తున్నాం. యూకే ఫారెన్ సెక్రటరీ వేచ్ కోపర్ అండ్ మరికొంతమంది ఇప్పుడు దీనికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైనటువంటి దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, యుఏఈ భాగంగా ఉన్నాయి. ఈ కమిటీలో అందరూ కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలాంటి వైలెన్స్కి తావు లేకుండా ఎలా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించాలి, అక్కడ ఇరుక్కుపోయినటువంటి షిప్స్ని ఎలా బయటకు తెప్పించాలి అనే దానికి సంబంధించి ఈ సమావేశం. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూసాం. రీసెంట్గా ట్రంప్ ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు. ఏమని? ఆల్ ఆఫ్ దోస్ కంట్రీస్ దట్ క్యాన్ గెట్ జెట్ ఫ్యూయల్ బికాస్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లైక్ ద యునైటెడ్ కింగ్డమ్ విచ్ రిఫ్యూజ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద deception of Iran. I have suggestion for you. Number 1, buy from US. We have plenty of oil. And number 2, build up some delayed courage. Go to the Strait of Hormuz and just take it. ట్రంప్ రాసినటువంటి ఒక మెసేజ్ ఇది. యూకేని అడిగారు ట్రంప్, యూకేని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేసి ఈ విషయంలో మీ మద్దతు ఇవ్వండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి యుద్ధంలోకి రండి అని చెప్పేసి ట్రంప్ అడిగితే యూకే మేము కుదరదు, మేము రామని చెప్పారు. అయితే రామని చెప్పినప్పుడు ట్రంప్ చెప్పినటువంటి మెసేజ్ ఇదే. ఆల్ ఆఫ్ దోస్ కంట్రీస్ దట్ కాన్ గెట్ జెట్ ఫ్యూయల్ బికాస్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లైక్ ది యునైటెడ్ కింగ్డమ్, యూకే లాంటివి ఈ ఆయిల్ లేక సఫర్ అవుతున్నాయి కదా, జెట్ ఫ్యూయల్స్ కూడా లేక. సో విచ్ రిఫ్యూజ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిసెప్షన్ ఆఫ్ ఇరాన్ని ఓడించడానికి కలిసికట్టుగా పనిచేద్దామంటే రావని చెప్పారు కదా. సో నా దగ్గర 2 సజెషన్స్ ఉన్నాయి. ఒకటి, యూఎస్ దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనుక్కోండి, మీకు అక్కడి నుంచి ఆయిల్ రావడం లేదు కదా అని చెప్తున్నారు. మా దగ్గర చాలా ఆయిల్ ఉందని చెప్తున్నారు. సెకండ్ వన్, బిల్డప్ సమ్ డిలైడ్ కరేజ్, గో టు స్ట్రైట్ అండ్ జస్ట్ టేక్ ఇట్. మీ దగ్గర ఇన్ని రోజులుగా లేని కరేజ్ అంటే ఆ ధైర్యాన్ని కూడగట్టుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేసి అక్కడ మనం సాధించుకుందాం అని చెప్పేసి ఒక ఉచిత సలహాని ట్రంప్ ఇచ్చాడు, అద్భుతమైనటువంటి సలహాని. నీ సలహాలు మాకు అవసరం లేదులే అని చెప్పేసి ఇప్పుడు అందరూ కలిసి 30 దేశాలు కలిసి ఇప్పుడు ఈ మీటింగ్ని పెట్టుకున్నాయి. ఈ మీటింగ్ని పెట్టుకొని ఎలా సామరస్యంగా మనం బయటపడాలి అనే దానికి సంబంధించి వీళ్ళు డిస్కస్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతి త్వరలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి ఒక మీటింగ్, ఆ మీటింగ్లో భారత్ కూడా ఒక కీలకమైనటువంటి మెంబర్. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ ఇన్ఫ్లుయెన్స్ గల్ఫ్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో తిరిగి పీస్ని రీస్టోర్ చేయడానికైనా లేకపోతే అక్కడి వ్యవస్థల్ని కొంత సెట్ చేసే విషయంలో తీసుకునే కీలక నిర్ణయాల్లో అయినా సరే భారత్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకసారి భారత్ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఇప్పటికే రణ్ధీర్ జైస్వాల్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ ఈ మీటింగ్లో పాల్గొంటారని కూడా ఆయన చెప్పడాన్ని మనం చూసాం. సో ఒకసారి రణ్ధీర్ జైస్వాల్ ఏమంటున్నారో చూద్దాం. Talks on the Strait of Hormuz. Several countries, which also includes India, for talks on the Strait of Hormuz. From our side, Foreign Secretary is attending the meeting this evening. It may have started or it will be starting shortly. Several countries, which also includes India, for talks on the Strait of
Hormuz. From our side, Foreign Secretary is attending the meeting this evening. మనం చూస్తున్నాం. నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఇండియాకి ఎంత ఇంపార్టెంటో మనం చూసాం. ప్రపంచం యొక్క మొత్తం రవాణా అక్కడి నుంచే జరుగుతుంది. 20% ఆయిల్ అండ్ గ్యాస్ రవాణా అక్కడి నుంచే జరుగుతుంది. ఈవెన్ ఇండియాకి సైతం 40% ఆఫ్ ఆయిల్ కానీ, లేదంటే సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జి 50%, అలాగే 80% ఆఫ్ మన ఎల్పిజి అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇట్స్ వెరీ క్రూషియల్. అంటే ఇరాన్ నుంచి కాదు, ఆ గల్ఫ్ దేశాల నుంచి కూడా రావాల్సినటువంటి షిప్స్ అన్నీ అటు నుంచే రావాలి కాబట్టి అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఇప్పుడు ఈ 30 దేశాలు కలిసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలి? అండ్ భారత్కి ప్రత్యేక ఆహ్వానం అందడం కానీ, సో భారత్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించే విషయంలో? అండ్ ఫర్దర్గా ఎలా ఉండవు ఇప్పుడు? అంటే ట్రంప్కి ఇది మింగుడు పడదేమో కదా ఇంత పీస్ఫుల్గా జరిగే విషయం? అన్నమాట ఎగ్జాక్ట్ వాస్తవం అని చెప్పుకోవాలి. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఈరోజు జరిగిన భేటీ ఎవరెవరైనా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా కీలకమైన పరిణామం కింద మాట్లాడుకుంటున్న క్రమం నందు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో భారత్ ను ఆహ్వానించడం, పాల్గొన్న దేశాల గురించి చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, లిథువేనియా, ఎస్తోనియా, లాట్వియా, స్లోవేనియా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా. ఇక్కడ అంటే వీటితో పాటు ఇంకొన్ని దేశాలు, కానీ కీలకమైనవి ఇవి. సో ఒక విధంగా చెప్పాలంటే నేటో దేశాలు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. నేటోకి సంబంధించిన కొన్ని దేశాలు ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ గా మాట్లాడుకుంటున్న దేశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏ దేశాలైతే కాస్త తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయో, ఏ దేశాలకైతే సాధ్యమవుతుందో, ఏ దేశాల అవసరం ఉందో, సౌదీ అరేబియా అవసరం ఉంది, బహ్రెయిన్ అవసరం ఉంది, అంటే అవసరం ఉన్న దేశాలతో పాటు ఆ మధ్యవర్తిత్వం వహించగలవు. కాస్త వీటి విషయంలో ఎందుకు భారత్ను ఆహ్వానించి అనేది ఒక 2-3 పాయింట్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా తటస్థ వైఖరి అవలంబించింది. దాంతో పాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఇటు నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువారు నేర్పరి సుమతి అని చెప్తూ ఉంటారు. మనకి సాధారణంగా మన తెలుగులో పద్యం ఉంటుంది. అటువంటి వైఖరి అవలంబించిందంటే కనుక నిర్మోహమాటంగా ఎత్తని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, భారత్ ని ఆహ్వానించడం వెనకాల కారణం ఒకటి. ఇరాన్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి తన ఆయిల్ తెప్పించుకుంటూనే నేవీని పంపించుకుని మన చమురు అంటే అటువైపు నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం కూడా ఇరాన్ నుంచి ఫ్రమ్ ద ఐ థింక్ చాలా ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి మనకి చమురు వచ్చింది ఈ రోజు. సో అంటే అర్థం చేసుకోవచ్చు, ఇరాన్ నుంచి కొన్నేళ్ల తర్వాత మనకి రావడం అనేది కీలక పరిణామం. ఈ పరిణామాన్ని చూస్తే వీళ్ళేమనుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన నేవీ వెళుతోంది మన చమురును తీసుకొచ్చేందుకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీదుగా, అంటే అంత భద్రతను కల్పిస్తున్నాం. కాబట్టి ఎందుకు భారత్ ని ఇన్వైట్ చేశారు? ఒక 2-3 పాయింట్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ది వెరీ ఫస్ట్, మనకి ఇరాన్ తో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ఇరాన్ దౌత్యాధికారి కూడా మన విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు. మన వాళ్ళు సేఫ్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. దాంతో పాటు మనం ఇంకా కమ్యూనికేషన్ లో ఉన్నాం వాళ్ళతో. ఇక 2వ పాయింట్, మన చమురుడు తెచ్చుకోగలుగుతున్నాం. ఇక 3వ విషయానికి వస్తే కనుక నేవీ విషయంలో మనకి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళ షిప్స్ లేకపోతే ఇరాన్ అనుమానం కలుగో వాళ్ళ మీద అటాక్ దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ వస్తున్నారని చెప్పి. కాబట్టి వాళ్ళ ఫోర్సెస్ ని ఇక్కడ తీసుకొచ్చే సందర్భం ఉండదు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ కష్టం పడుతుంది. మ్యూచువల్ కోఆపరేషన్ గా ఒకవేళ అక్కడి నుంచి అంటే ఇండియా కనుక సపోర్ట్ ఇస్తే అటు నుంచి వచ్చే వెషల్స్ ని కొంతవరకు వచ్చి అక్కడి నుంచి వీటిని తీసుకెళ్లే క్రమంలో వీటి గురించి కూడా డిస్కషన్ చేసుకుని ఉండొచ్చు కాక ఆఫ్ ద రికార్డ్ గా. అండ్ 4వ పాయింట్ వస్తే, ఇది కీలకమైన పాయింట్. ఏంటది? ఇటు భారత మధ్యవర్తిత్వం వహించగలిగితే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో కనుక మధ్యవర్తిత్వం వహించగలిగితే, ఎక్సెప్ట్ అమెరికా, ఎక్సెప్ట్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ కి చాలా కీలకం. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? కొద్దిసేపటి క్రితం ఆస్ట్రేలియా ప్రధాని ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ, మీతో మాట్లాడే టైంలో ఆయన పేరు మర్చిపోయాను. ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇప్పుడు ప్రపంచం ఆర్థికంగా కుదేలైపోతుంది అండ్ మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడతాయి అని చెప్పి ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది రెప్లికేట్ అవుతోంది. ఎందుకు ఆస్ట్రేలియా కూడా ఉంది ఈ మీటింగ్ లో. కాబట్టి చాలా కీలకం. రాబోయేది వాళ్ళకి చలికాలం, అంటే ఎండాకాలం అయిపోయి కొద్ది రోజుల తర్వాత. ఇప్పుడు కనుక వాళ్ళకి స్టోరేజ్ చేసుకోకపోతే, అడ్వాన్స్ గా స్టోరేజ్ లేకపోతే
మరింత ఇబ్బంది పడతారు. వాళ్ళకి -డిగ్రీ సెల్సియస్ లో ఉన్నప్పుడు వారికి గ్యాస్ ఆధారిత దేశాలు ఒక విధంగా చెప్పాలంటే రష్యాని బ్లాక్ చేస్తుంది అమెరికా, పోనీ ఆ రష్యా బ్లాక్ చేస్తున్నా వీళ్ళున్నారు కదా అని చెప్పి ధైర్యంతో ఇన్నాళ్ళు ఆ పశ్చిమ దేశాలు బతికేస్తాయి. కానీ ఇప్పుడు వాటికి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ముక్కు మూసేస్తుంది, పోనీ నోరుతో గాలి పీల్చుకుందాం అనుకుంటే ఇప్పుడు నోరును కూడా మూసేస్తుంది. కాబట్టి ఇక ఊపిరాడక ఒక విధంగా చెప్పాలంటే చచ్చిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి అనుకున్నప్పుడు ఏదో అంటూ ఉంటారు కదా, పిల్లిని కూడా బోన్లో పెట్టి బంధిస్తే పులిలా ప్రవర్తిస్తుందని చెప్పి ఈ రోజు పశ్చిమ దేశాల సిచ్యువేషన్ అది, నేటో వ్యతిరేకించడానికి కారణం అది, జర్మనీ వ్యతిరేకించడానికి కారణం అది. సో ఇటువంటి సందర్భాలను చెప్పాలి. సో బ్యాక్ టు బ్యాక్ రిపర్కషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది పశ్చిమ దేశాలు. బ్యాక్ టు ద సబ్జెక్ట్ రేట్ అగైన్. ఇక్కడ ఇండియా గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అంటే మనం కొద్దిసేపటికి మాట్లాడుతున్న ఈ పరిణామాలు అండ్ ఇండియాకి కూడా ఇది కలిసి వచ్చే సందర్భం. ఎందుకంటే మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం అనుకున్న ఎనర్జీస్ ని. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజే కాదు, స్ట్రైట్ ఆఫ్ మందాబ్ కూడా బ్లాక్ అయితే మనకి చుట్టూతో తిరిగి రావాలి. దాదాపు 20,000 కిలోమీటర్ల క్యాపిటల్ అంటే ఇక్కడ నుంచి మధ్యధరా సముద్రం నుంచి ఇటు క్యాపిటల్ అంటే సౌత్ ఆఫ్రికా కింద ఉంటుంది. అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి రావడానికి దాదాపుగా ఒక రోజులో రావాల్సిన ప్రయాణం 15 రోజులు పట్టేస్తుంది. అంటే ఫ్లైట్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ అయితే అండ్ స్ట్రైట్ ఆఫ్ మందాబ్ కూడా బ్లాక్ అయిపోతే ప్రపంచానికి పెనుముప్పు అండ్ మనకు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం. కాబట్టి అండ్ ఇది ఒక విధంగా చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్. అండ్ భారత్ కి చూసుకుంటే అంటే బహుశా వాళ్ళకు ఒక 80% ఉంటే మనకు ఒక 20% విన్ విన్ సిచ్యువేషన్ అనుకోండి. 20-30% అంతే, 70-30 లేకపోతే 80-20 ఇలా ఉంటుంది. కాబట్టి కీలక పరిణామం. అండ్ సౌదీ అరేబియా కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళకి ఒక పైప్ లైన్ ద్వారా ఇటు రెడ్ సీకి కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉందని చెప్పి. సో ఇటువంటి సందర్భంలో ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయినా, స్ట్రైట్ ఆఫ్ మందాబ్ కూడా క్లోజ్ అయిపోయినా సూయజ్ కెనాల్ మీదుగా పంపించే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఈ ఆప్షన్స్ లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్లానింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్స్ తో పాటు ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం వస్తాయి అండ్ ఇంకో మాటకి నేను కోట్ చేసే ప్రయత్నం చేయాలి. బహుశా ట్రంప్ భయపెట్టిన ఆ బెదిరింపులు కూడా కలిసి వచ్చాయి అనుకోవాలి. అండ్ మీకు అవసరం ఉంటే మీరు తెచ్చుకోనని చెప్పిన తర్వాత మేము యుద్ధంలోకి నేరుగా దిగమని చెప్పి ఒక సంకేతాలు ఇవ్వడం ద్వారా ఇరాన్తో మేము గొడవ దిగాలనుకోవట్లేదు అండ్ ఇష్యూస్ లో మేము తలదూచుకోవాలనుకోవట్లేదు. బట్ వ్యాపారం మాత్రం దెబ్బ తినకూడదు అని చెప్పి ఇటు ట్రంప్ కి చెబుతూని అలా అని చెప్పి ఇరాన్కి పూర్తిగా మద్దతు ఇవ్వకుండానే బ్రిటన్ లాంటి దేశాలు కూడా చాలా తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ అన్ని కారణాలు కూడా ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక ఒకటి మాత్రం క్లియర్, అమెరికాతో వైరం అనేది ఇక్కడ పెట్టుకునే ప్రయత్నం చేస్తుందంటే కనుక నో. అమెరికాకు నో అని చెబుతూని అలా అని చెప్పి ఇరాన్కి సపోర్ట్ గా లేకుండానే ఇరాన్ విషయంలో ఏముంటుంది, న్యూక్లియర్ వెపన్స్ లేకుండా ఉంటే చాలు, అదే మీరు చేస్తారు కదా దట్స్ ఫైన్, ఇక ఆపేయండి యుద్ధం అని చెప్పి చెప్తున్నప్పటికీ లేదు ఇంకేదో ఉందని చెప్పి ట్రంప్ చెప్తున్న మాటకి మాత్రం గట్టిగా రెట్టి కొడుతున్నాయి. అంటే ఇరాన్తో మేము గొడవ దిగాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఈ సో కాల్డ్ యూరోపియన్ నేషన్స్ చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే కనుక ఎప్పుడైతే డియోగాస్ట్రో మీద దాడి జరిగిందో ఈ నేషన్స్ అన్ని ఏం చేశాయంటే ఎయిర్ బేసెస్ మరి ముఖ్యంగా బ్రిటన్ వాళ్ళ ఎయిర్ బేస్ ని వాడుకోమని చెప్పి చెప్పుకు రావడం ఇరాన్ కూడా కాస్త కోపం వచ్చింది. అండ్ ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి కొన్ని కంపెనీస్ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేసిందనేది వినిపించమాట. సో ఇప్పుడు అన్నింటినీ వాటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ ఇరాన్ దెబ్బ కేవలం అమెరికాకే పరిమితం కావాలి, మన మీద పడకూడదు, మనం కొంచెం చాకచక్యంగా వ్యవహరించాలి. అందుకే నేటో అంశంలో కూడా తేల్చి చెప్పేసిన ప్రయత్నం అనుకోవాలి. సో ఒక్కటి మాత్రం క్లియర్ గా అనిపిస్తోంది, భారత మధ్యవర్తిత్వం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. అండ్ పాకిస్తాన్ చెప్తే వినట్లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కాస్త దోబూచులు ఆడే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళ సొంత డబ్బా కోసం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇరాన్ వాంట్స్ టు స్ప్రెడ్ ద ప్రెషర్ వరల్డ్ మొత్తం అన్ని దేశాల మీద ఈ ప్రెషర్ని పెంచడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. సో ఇప్పుడు ఒకవేళ ఈ 30 దేశాలు కలిసి వెళ్ళి మాట్లాడి ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుందా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్? ఇరాన్ పాజిటివ్గా అంటే అమెరికా లాంటి దేశాలకు, అమెరికాకు, ఇజ్రాయెల్కి ఈ దేశాలను మాత్రం ఇబ్బంది పెడతాం, మిగతా దేశాలన్నిటికీ ఆ ఫ్రీడమ్ ఇచ్చే స్కోప్ ఉంటుంది. అప్పుడు ప్రెషర్ తగ్గిపోతుంది కదా ఇరాన్ అనుకున్న ప్రెషర్. దట్టు ఇరాన్ ఇప్పుడు అవునన్నా కాదన్నా వాళ్ళ మిజైల్స్ తగ్గిపోయాయి, వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోతూ వస్తుంది రోజు రోజుకి. సో ఈ టైంలో ఈ రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ అసలు ఉందా? డూ యూ థింక్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఫర్ దిస్? మర్చిపోయానండి, మీరు క్వశ్చన్ తో రైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ నందు. ఇక్కడ ఏంటంటే ఉదయం ఇంకొక బెదిరింపు పాల్పడ్డారు ట్రంప్. ఏమని, మీరు తీసుకుంటే నా దగ్గర తీసుకోండి, అంటే అమెరికా దగ్గర చమురు తీసుకోండి, లేకపోతే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు గల్ఫ్ దేశాలకి. సో ఇది వాళ్ళకి కాలింది ఫస్ట్.
సో ఇది నువ్వు పంపించాల్సింది నువ్వన్నమాట, నువ్వు చేయలేదు కాబట్టి ఇక మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం, మాకు తెలుసు అలా చేసుకోవాలో, ఇన్నాళ్ళు ఏదో నీ మోచేతి నీళ్ళు తాగి బ్రతికేస్తాం అనుకున్న టైప్ లో బిల్డప్ ఇస్తున్నాము, ఇది కాదు. అండ్ మాకు ఒక యూరోపియన్ నేషన్స్ మాకు ఒక యూనిటీ ఉంది, మేమంటూ మాకేం చేయాలో తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న జవాబు ట్రంప్కి దెమ్మ తిరుగుతోంది నందు. బికాస్ ట్రంప్ ఊహించలేదు ఇది. ఇరాన్ కొడుతున్న దెబ్బ ఎలా ఉందంటే కనుక బహుశా ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ గా వెళ్ళిపోయి బహుశా ఆల్టర్నేటివ్ గా అంటే కంప్లీట్ గా అమెరికాను డౌన్ చేయడంలో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తుందా అనే ఒక క్వశ్చన్ ని బలం చేకూర్చేలాగా అమెరికా డైలాగ్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఇరాన్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఎందుకంటే అమెరికాను డౌన్ చేయడానికి యూరోపియన్ నేషన్స్ కాన్వర్సేషన్ లో ఈ కొన్ని స్టేట్మెంట్స్ వచ్చి కొన్ని డిమాండ్స్ వచ్చి కొన్ని వచ్చిన తర్వాత అంటే మీరు కూడా అమెరికా బేసెస్ తీసేయండను, లేకపోతే అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడను, లేకపోతే ఇలా డిమాండ్స్ పెట్టిందనుకో ఇక్కడ ఒకటి గురించి మాట్లాడుకోవాలి. మనకి ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్ లేదు అనుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ డిమాండ్స్ పెట్టినా కాస్త తలొక్కే ప్రయత్నం చేస్తాం. సో అటువంటి పరిస్థితి వాళ్ళకి, ఎందుకంటే రష్యా నుంచి వాళ్ళకి గ్యాస్ సరఫరా ఉండాలి, గ్యాస్ లేకపోతే వాళ్ళ బ్రతుకులు లేవు అక్కడ. గ్యాస్ ఆధారిత దేశాలు, పశ్చిమ దేశాలు చలికి గడ్డకట్టుకుపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు. అమెరికాకు తలొగ్గితే కనుక ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రెషర్ పెడతారో వాళ్ళకి తెలుసు, అండ్ వీళ్ళ నుంచి పిండేసుకుంటారనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ వాడిని నొప్పించకూడదు, అలా అని చెప్పి తగ్గకూడదు. ఈ చాకచకి వ్యవహరించే ప్రయత్నం చేస్తుంది. ఒక పట్టు సాధించిన తర్వాత అమెరికాను పూర్తిగా పక్కన పెట్టేస్తాడో అతిశయోక్తి లేదు. అండ్ అటువంటి సినారియో ఏర్పడుతోంది. బహుశా ఒక థర్డ్ ఫ్రంట్ గా వెళ్లేందుకు ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ బిల్డ్ అవుతున్నాయని కనుక అవునని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. లాస్ట్ టైం ఈ సుంకాల వార్ పెట్టినప్పుడు కూడా యూరోపియన్ నేషన్స్ అని కలిసి భారత్ తో ట్రేడ్ డీల్కి వచ్చాయి, గుర్తుందా మీకు? కాబట్టి దే ఆర్ లుకింగ్ అన్ ఆల్టర్నేటివ్. ఒక సంధి కోసం వచ్చినప్పుడు ఒక ట్రస్టెడ్ మీడియేటర్ అనేవాడు ఉండాలి. పాకిస్తాన్ అనేవాడు కాదని చెప్పి ప్రపంచానికి అర్థమవుతోంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో భారత్ అయితే ఉంటాం, లేకపోతే ఉండం. ఏదో తెగేసి చెప్తుంది తప్ప ముసుగులో గుద్దులాట ఉండదు. ఇది క్లారిటీ. అందుకని ఈ రోజు మన మధ్యవర్తిత్వం కోసం ప్రపంచ దేశాలు ప్రాకులాడుతున్నాయని పెద్ద మాట నన్ను కానీ ప్రయత్నాలు చేస్తున్నాయో అతిశక్తి లేదనుకోవాలి ఇక్కడ నందు. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా సచిన్ చెప్పినట్లుగా భారత మధ్యవర్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చూసాం ప్రపంచ దేశాలన్నీ అల్లాడుతున్న టైంలో ఆయిల్ లేక, గ్యాస్ లేక మనకు సంబంధించిన 6 షిప్లు అక్కడ హర్ముజ్ స్ట్రైట్ క్రాస్ చేసి రావడాన్ని మనం చూసాం చాలా సేఫ్గా. సో ఖచ్చితంగా భారత్కి ఉండాల్సిన ఇంపార్టెన్స్, ఓవైపు ఇజ్రాయెల్ దగ్గర ఇంపార్టెన్స్ ఉంది, మరోవైపు ఇరాన్ దగ్గర కూడా ఇంపార్టెన్స్ ఉంది. అంత పీక్ టైంలో కూడా ఇరాన్ మన షిప్స్ని అలౌ చేసింది. ప్రపంచం మొత్తం షాక్ అయి చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మనలాంటి ఒక దౌత్యపరమైనటువంటి దౌత్య విధానాల్లో చాలా ఇంపార్టెన్స్ కలిగినటువంటి దేశం ఇప్పుడు ఇలాంటి టైంలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం. ఈవెన్ ఈ రిమైనింగ్ ఎవరైతే 30 దేశాలు ఉన్నారో, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, యుఏఈ, ఇలా ఈ దేశాలన్నిటికి సంబంధించి కూడా మన దౌత్యం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రత్యేకంగా ఆహ్వానించారు. అండ్ వీ జాయిన్ దట్ గ్రూప్. సో ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే ఇండియా చెబితే ఇరాన్ వింటుందా అంటే వింటుంది అని 85% చెప్తున్నారు, 15% మాత్రమే లేదు పట్టించుకోదని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్కువ మందికి ఆ నమ్మకం ఉంది. అండ్ వీ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ ఇన్ ఇంటర్నేషనల్ సొసైటీలో మనకి ఆ క్రెడిబిలిటీ ఉంది ఇండియాకి. ఈవెన్ మనం చూసాం అరబ్ దేశాలు సైతం భారత్ ఒక్క ఫోన్ చేస్తే చాలు యుద్ధం ఆగిపోవడానికి అని చెప్పేసి. అఫ్కోర్స్ అంత ఈజీ కాకపోయినా, ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆగకపోయినప్పటికీ ఇఫ్ భారత్ ఇన్వాల్వ్స్ ఖచ్చితంగా ఈ యుద్ధం ఏదో ఒక కొలిక్కి వస్తుంది. ఇంత డెస్ట్రక్షన్ అయితే జరగదు, ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలని, పనికిమాలిన దేశాలని పెట్టుకొని ట్రంప్ ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేసి చివరికి ఏమీ లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఉగ్రవాద దేశం అని అందరికీ తెలుసు. ఈవెన్ అమెరికా సెడ్ ఇట్. రీసెంట్గా కూడా మళ్ళీ అమెరికా ప్రకటించింది పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అని. ఇంకో పక్క ఇజ్రాయెల్, నెక్స్ట్ ఇరాన్ తర్వాత పాకిస్తాన్ని మేము టార్గెట్ చేస్తాం, రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి దేశాన్ని తీసుకొచ్చి మేమే నాశనం అయిపోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను తీసుకొచ్చి, ఒక ఉగ్రవాదులను తీసుకొచ్చి మధ్యవర్తిత్వం చేయండి అంటే ఏమవుతుంది? ఏమీ కాదు. చివరికి ఇప్పుడు జరిగింది ఏముంది? నథింగ్ హ్యాపెన్స్. సో ఇప్పుడు భారత్ ఈ హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తుంది, అంటే అన్ని దేశాలతో కలిపి. సో ఇది ఫలించాలనే కోరుకుందాం. ఖచ్చితంగా ఒకవేళ ఇదే జరిగితే ట్రంప్కి ఇక పరువు పోతుంది ప్రపంచ దేశాల ముందు.
ఎందుకంటే నా అంత శక్తివంతుడు లేడని చెప్పుకున్న పని అవసరమైతే నా దగ్గరే ఆయిల్ కొనుక్కోండి అని చెప్పేసి సజెషన్స్ ఇస్తూ వచ్చాడు యూకేకి. ఎవరి దగ్గర అయితే మీకు కరేజ్ లేదు, మీకు యుద్ధం చేసే సత్తా లేదు, మీకు చేత కాదు, నా దగ్గర ఆయిల్ కొనుక్కోండి, మీరు ఎవరైతే కోల్పోయిన ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని రండి నాతో పాటు యుద్ధం చేద్దామని చెప్పి సజెషన్స్ ఇచ్చాడు కదా, ఫ్రీ సజెషన్స్. అవన్నీ పోయి చివరికి సిగ్గు లేకుండా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఒకవేళ కనుక ఈ సక్సెస్ అయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టాక్ కనుక సక్సెస్ అయితే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.